హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు నేను లివర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చికెన్ లివర్ ఇంకా క్యాప్సికమ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇది గట్టివి ఇంకా వీటితో పాటు మెత్తవి కూడా వచ్చాయండి. కార్జం అంటారు కదా, అది ఈ చికెన్ గుండెకాయలు అంటారు కదా, అవి ఇవి కూడా కలిపి నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా చికెన్ లివర్ని ఇలా తీసుకుని శుభ్రంగా ముక్కలు కట్ చేసి క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 క్యాప్సికమ్ అండి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి, కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగనివ్వాలండి. ఉప్పు వేయడం వల్ల కొంచెం దోరగా మగ్గుతాయి తొందరగా. ఇప్పుడు ఈ మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లివర్ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత వీటిని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లివర్ని కొద్దిసేపు కలుపుకుంటా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి ఇలా మగ్గింది కదా. ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి ఇలా మగ్గింది కదా. ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని దగ్గరికి ఉడికేదాకా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వీడియోలో స్కిప్ అయింది వేసేటప్పుడు. అలానే ఇప్పుడు 1 స్పూన్ మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా ఎగరనివ్వాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.